శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన వ్యవహారంపై స్పందించారు సిపిఐ నేత నారాయణ. అరెస్టు చేస్తామని జనసేన పార్టీ బెదిరిస్తోందంటూ కూడా నారాయణ చెప్పారు. అరెస్టు చేయండి, మాకు అదే కావాలి అన్నారు నారాయణ. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేస్తే సీఎం క్యాండిడేట్గా బయటకు వస్తాడంటూ కూడా నారాయణ చెప్పారు. కాక్రోచెస్ బయటకు వస్తాయంటూ నారాయణ మరో కామెంట్ చేశారు. ఉద్యమం కూడా పెరుగుతుందంటూ నారాయణ చెప్పారు. నారాయణ ఒకంత ప్రొఫెసర్ నాగేశ్వర్కు అండగా ఉన్నారని చెప్పాలి. దీనికి సంబంధించి నారాయణ ఏమన్నారు ఒకసారి చూద్దాం. అన్ని పోలీసులు కేసు పెట్టుకుని పొంకరించేట్టుగా తెలుస్తా ఉంది. ఇక మీదగా చేస్తే మళ్ళా కేసు పెడతా అని చెప్పి బెదిరిస్తున్నారు. ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరు వాదనలు అనుకుంటాయి సోషల్ మీడియాలో కానీ బయట కానీ. మీరు ఇప్పుడే ఇచ్చుకోండి, అంతేగాని సెలవు పాలన చేసి మీకు వ్యతిరేకమైన వాయిస్ మొత్తం ఆపాలని చెప్పేసి ప్రయత్నిస్తే ఇది క్వశ్చన్ చేసేవాడిని నోటు ఒక తప్ప కొట్టు కానీ కాదు. ఇట్లాంటి బొడ్డు మీద ఇప్పుడు మానుకోండి. ఒకవేళ నిజమైతే మీరు అరెస్ట్ చేయండి, ఆయన్ని మంచిదే. ఆయన అరెస్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఆయన అరెస్ట్ అయితే కాంగ్రెస్ ముఖ్యమంత్రి క్యాండిడేట్కి బయటకు వస్తాడు. ఈ కాక్రోచ్ అంతా బయటకు వస్తాయి. కాక్రోచ్ ఉద్యమం పెరుగుతుంది. ఒక విధంగా మంచిది. అదే ప్రొఫెసర్ నాగేశ్వర్ని అరెస్ట్ చేయడం చెప్పి జనసేవకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. రైట్, ఇక నారాయణ కామెంట్స్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అరెస్ట్ చేస్తే చేయండి, మాకు అదే కావాలి, చాలా కాక్రోచెస్ బయటకు వస్తాయి. ఒకవేళ అరెస్ట్ చేస్తే ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రొఫెసర్ నాగేశ్వర్ బయటకు వస్తారు. ఏంటి అసలు నారాయణ చేసినటువంటి కామెంట్స్ అన్నీ కూడా రకరకాల అర్థాలకి, రకరకాల ఆలోచనలకి, ఊహాగానాలు కూడా తావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు నారాయణ కామెంట్స్ని? ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇటీవల జనసేన పార్టీ తరఫున విధి విధానాలపైన కూడా కొన్ని కామెంట్స్ చేస్తారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా ఈ అంశం పట్ల కూడా జనసేన నాయకులు సీరియస్ అవుతున్నారు. పార్టీ కార్యకర్తలు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ని అరెస్టు చేయాలా, కేసులు పెట్టాలని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో కూడా ఇప్పుడు సిపిఐ నేత నారాయణ ఈ అంశం పైన స్పందించారని చెప్పవచ్చు. ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ ఎవరైనా చేయొచ్చు, తమ అభిప్రాయాన్ని నిరభ్యంతరంగా కూడా వ్యక్తం చేయొచ్చు. అలాంటి వ్యక్తులను అరెస్టు చేస్తారా అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో ఆయన జనసేన నేతలపైన కూడా మండిపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒకవేళ అరెస్టు చేస్తే చేయండి, ఆయన సీఎం క్యాండిడేట్ గా బయటికి తిరిగి వస్తారు అని చెప్పేసి కూడా ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేయడాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే కాక్రోచెస్ బయటికి వస్తాయి, ఆ తర్వాత మీరు ఉద్యమం ఎలా ఉంటుందో చూస్తారు అని చెప్పేసి కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు ఆయన మద్దతు తెలుపుతూ కూడా కామెంట్ చేసేటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే రాజకీయ విశ్లేషకులు కూడా కొన్ని సందర్భాల్లో పార్టీలకు సంబంధించిన కావచ్చు, వ్యక్తులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అంటే యాంకర్ అడిగేటువంటి క్వశ్చన్లను బట్టి కూడా వారు స్పందిస్తూ వాళ్ళు అనలైజ్ చేస్తూ వస్తుంటారు. కానీ ఏ పార్టీకి అనుకూలంగా కానీ ఒక పార్టీ వ్యతిరేకంగా కూడా ప్రొఫెసర్ ఎప్పుడు కూడా చెప్పినటువంటి సందర్భాలు మనం చూడలేదు. అయితే ముఖ్యంగా మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూస్తాం. ఏదైతే పవన్ కళ్యాణ్ అదే విధంగా ఎవరైతే నాదెండ్ల మనోహర్ ఉన్నారో ఇతను హోంమంత్రిని కలిశారని, అక్కడ కలిసిన ప్రస్తావనలో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పినట్లుగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి. ఈ అంశం పైన కూడా ఆయన విశ్లేషణ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే జగన్ ని అరెస్ట్ చేయలేము, మనకు తాత్కాలికమైనటువంటి ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పినట్టుగా కూడా కొన్ని మీడియా ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చినటువంటి సందర్భాల్లో కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఈ అంశాలపైన కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. దీనిపైన కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, లేదంటే కూటమిలో ఉన్నటువంటి జనసేనను టార్గెట్ గా చేస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్న భావనకు వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు కావచ్చు, అయితే జనసేన అభిమానులు కావచ్చు, వీరందరూ కూడా సోషల్ మీడియా అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు చేస్తే చేయండి, మాకు అదే కావాలి, ముఖ్యమంత్రి క్యాండిడేట్గా బయటకు వస్తారు అనేటువంటి మాట చెప్తున్నారు అని అంటే ఏంటి? ప్రొఫెసర్ నాగేశ్వర్ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఏంటి, నారాయణ ఆ విషయం అనటం ఏంటి? దీనికి సంబంధించి ఒక సిపిఐకి పార్టీకి రిప్రజెంటేటివ్గా ఉన్నటువంటి వ్యక్తి ఆ మాట అనటం ఏంటనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది కదా. ఏంటి ఆ స్థాయి సపోర్ట్ ఇమ్మీడియట్గా కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్ కింద చెప్పేటువంటి మాట, దాన్ని ఎలా చూడాలంటారు అసలు? మురళి, ఇప్పుడు సిపి నేత నారాయణ చేసేటువంటి కామెంట్స్ మనం ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. ఎందుకు ఆ కోణంలో ఆయన వ్యాఖ్యలు చేస్తారు? ఎందుకంటే ఆయన రాజకీయ విశ్లేషకులు, ఒక ప్రొఫెసర్ గా ఉన్నత విద్యావంతుడిగా ఉన్నటువంటి వ్యక్తి హఠాత్తుగా ముఖ్యమంత్రిగా ఎలా తిరిగి వస్తాడు అంటే మామూలుగా సమకాలీన రాజకీయ అంశాలు కావచ్చు, ఆయనకున్నటువంటి పరిజ్ఞానం కావచ్చు, అంశాల పట్ల కూడా రాజకీయాన్ని విశ్లేషించడము, నేతలను అంచనా వేయడము, వారి ఏదైనా పొరపాట్లు ఉంటే వారిని విమర్శించడం చేస్తున్నటువంటి వ్యక్తి ప్రొఫెసర్ నాగేశ్వరరావు. అసలు ఎందుకు ఈయన రాజకీయాల్లోకి ఎందుకు వస్తారు, ఈయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ఎందుకు వస్తారు తిరిగి అన్నది మాత్రం కొంచెం ఆసక్తికరంగా మారింది. ఎందుకు ఏ కోణంలో మాట్లాడారు నారాయణ అనేది కూడా అంతుపట్టడం లేదు. ఏమన్నా ఈ నారాయణతో కలిసి ఏదైనా ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారా, ఏమైనా రాజకీయ పార్టీ పెట్టి ముందుకు రావాలనుకుంటున్నారన్న కోణంలో పూర్తి స్థాయిలో ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి క్యాండిడేట్ కాదు, ఆయన రాజకీయాల్లో అందినటువంటి వ్యక్తి.
కాబట్టి పూర్తి స్థాయి ఏదో విశ్లేషణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఎందుకు ఈ మాట మాట్లాడాడంటే తెర వెనుక ఏదైనా రాజకీయాలకు రావాలన్న ఆసక్తి కానీ లేకపోతే ఆ ఇంటెన్షన్ ఏదైనా నారాయణతో గతంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదైనా చెప్పారా, ఏం జరుగుతోంది అంటే కేవలం ఈ వేదికే కాకుండా పాలిటిక్స్ లోకి రావాలని చెప్పి ఆలోచన ఏదైనా ఉందా, అసలు నారాయణ చేసినటువంటి వ్యాఖ్యల్లో కూడా అసలు ఎవరికి అంతుపట్టడం లేదు, ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారు, అరెస్ట్ చేస్తే చేసుకోండి, అరెస్ట్ చేయడమే మాకు కావాలి అంటే ఇప్పటికేదైనా వీళ్ళు చర్చించుకున్నారా ఈ అంశం పట్ల, రాజకీయాలకు రావాలన్న ఆసక్తి ఏదైనా ఉందా, ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఏదైనా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఈ మధ్యన ఉందా అన్న ఆలోచన అంటే ఈయన వ్యక్తిపరుస్తున్నటువంటి మన వ్యాఖ్యలు చూస్తూ ఉంటే కనుక తెర వెనుక ఏదైనా జరుగుతా ఉందా, పూర్తి స్థాయిలో పాలిటిక్స్ లోకి పూర్తిగా వచ్చేసి ఇక్కడ ముఖ్యమంత్రిగా కావాలన్న కోరిక ఆయనకు ఉందా అన్న ఆయనకు అనుమానాలు కూడా వస్తున్నాయని చెప్పవచ్చు. మొత్తం మీద సిపిఐ నేత నారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి, క్రాక్రోస్ బయటకు వస్తాయి, ఆ తర్వాత ఉద్యమం ఎలా ఉంటుందో చూపిస్తామంటే ఇది కలిసికట్టుగా ఏదైనా పోరాటం చేయబోతున్నారా, ఏం జరగబోతోంది ఏపీ పాలిటిక్స్ లో అన్న అంశం పైన కూడా కాస్త ఆసక్తికరంగా మారాయి. చూడాలి మరి జనసేన నేతలు ఈ రోజు సిపిఐ నారించినటువంటి కౌంటర్ కి ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఆ కాక్రోచెస్ ఎవరు అనే డిస్కషన్ కూడా జరుగుతుంది కదా మల్లికార్జున్. ఇటీవల కాక్రోచెస్ జనతా పార్టీ అనే దానికి సంబంధించి ఎంత సోషల్ మీడియాలో వచ్చి ఏ విధంగా ట్రెండ్ అయిందో కూడా మనం తెలిసి, ఈ సందర్భంగా నారాయణ చేసినటువంటి కామెంట్స్ కాక్రోచెస్ అన్ని బయటకు వస్తాయి అని అంటే ఎవరిని ఉద్దేశించి అన్నారని అనుకోవాలంటారు? పూర్తి స్థాయిలో కూడా ఇండైరెక్ట్ గా ఇతరు నారాయణ మాట్లాడినట్టు మనకు తెలుస్తోంది. ఇటు బీజేపీని కావచ్చు, అదే విధంగా ఇతర వారిని కూడా ఉద్దేశించి మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి తెర వెనుక ఏం జరుగుతా ఉంది, ఎందుకు అరెస్ట్ చేయాలని ఎందుకు కోరుకుంటుంటే అరెస్ట్ చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళు తిరిగి మరి ముఖ్యమంత్రిగా వస్తారనే సెంటిమెంట్ ఏదన్నా వర్కౌట్ అవుతుందని ఆలోచిస్తున్నారా, లేకపోతే ఎందుకు ఆ రాజకీయ వ్యూహంలో ఎందుకు భాగంగానే ఈ వ్యాఖ్యలు చేస్తారా, అసలు నారాయణ వ్యాఖ్యల వెనుక ఎందుకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఏ విధంగా స్పందిస్తారు, ఎందుకంటే ఇది ఒక ఆ టాపిక్ అని చేసినటువంటి అంశం కాబట్టి ఆ కాక్రోచ్ ఎవరు ఎందుకు బయటకు వస్తారు, ఒకవేళ ఆ రకమైనటువంటి ఇప్పుడు ఏపీలో ఏమైనా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయా, చాలా మంది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా, వారితో కలుపుకొని వీరు ఏదైనా పార్టీ ఏర్పాటు చేయబోతున్నారు, లేకపోతే సిపిఐ నుంచి ఏదైనా వీళ్ళు రాజకీయంగా మూవ్ కాబోతున్నారన్న అంశాలు మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారేటువంటి అంశంగా మనం చూడాలి. అయితే ఇప్పుడు సిపిఐ నేతలు కామెంట్ చేశారు కాబట్టి ఇటు జనసేన నేతలు కూడా ఏ విధంగా స్పందిస్తారు, ఈ అంశం పట్ల కూడా ఏం జరగబోతోంది, బయటికి వచ్చేటువంటి కాక్రోచెస్ ఎవరు, ఏం జరగబోతోంది, ఎందుకు ఈయన నా సిపిఐ నేత నారాయణ వ్యాఖ్యలు చేశారన్న అంశం పైన ప్రస్తుతం దుమారం రేపుతోంది. కాబట్టి ఇటు జనసేన నేతలకు గట్టి కౌంటర్ గానే మనం చూడాలి, ఎందుకంటే ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణ, ఆసక్తికరమైన కామెంట్స్ గా మనం చూడాలి. కాబట్టి ఏపీ పాలిటిక్స్ లో సిపిఐ నారాయణ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కూటమి ఏ విధంగా స్పందిస్తుంది అంశం పట్ల, ఒకవేళ వీరు అనుకున్నట్టుగా అన్ని జరిగితే కనుక ఆ కాక్రోచెస్ ఎవరు బయటకు వస్తారన్న అంశాలపై త్వరలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ మల్లికార్జున్. ప్రొఫెసర్ నాగేశ్వర్ జనసేన వ్యవహారంపై సిపిఐ నేత నారాయణ స్పందించినటువంటి విధానం ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అరెస్టు చేస్తామని జనసేన పార్టీ బెదిరిస్తోంది, అరెస్టు చేయండి మాకు అదే కావాలి, పక్క రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యను కూడా దీన్ని చూస్తూ ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ను అరెస్టు చేస్తే సీఎం క్యాండిడేట్గా బయటకు వస్తాడనేటువంటి మాట నారాయణ ఎందుకు అనాల్సి వచ్చిందనేదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. కాక్రోచెస్ బయటకు వస్తాయి, ఉద్యమం కూడా పెరుగుతుందంటూ కూడా మరొక ట్రెండింగ్లో ఉన్నటువంటి వార్తని జోడిస్తూ కూడా ఒక రాజకీయపరమైన విమర్శ చేశారు నారాయణ.